కొత్త చెరువు నిండడం వల్ల ముంపుకు గురవుతున్న జగపతి నగరం గ్రామంలో గ్రామస్తులెవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తమ అభిమాన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశించడం వల్లే తామంతా కిర్లంపూడి తహసీల్దార్ బి చిరంజీవి వద్దకు వెళ్లి చర్చించడం జరిగిందని జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు అదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు వివరించారు. గ్రామంలో ఎక్కడికక్కడ పంట కాలువలపై అక్రమణలు పెరిగిపోవడం వల్లే కొత్త చెరువు ఎప్పుడు పొంగినా జగపతి నగరాన్ని ముంచెత్తుతుందని తెదేపా నాయకులు కుర్ల చిన్నబాబు అలాగే గుడాల రాంబాబులు తహసీల్దార్ వద్ద వాపోయారు. అందుచేత గ్రామస్తులకు ఆ ముంపు బాధలను తప్పించే విధంగా శాశ్వత పరిష్కారం చూపించాలని వారు తహసీల్దార్ని కోరారు. అందుకు స్పందించిన తహసీల్దార్ చిరంజీవి డిప్యూటీ తహసీల్దార్ కూన రవికిరణ్లు మాట్లాడుతూ శాశ్వత పరిష్కారానికి ముందు తాత్కాలికంగా వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చూపాలని తెదేపా నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాళ్ళ వెంకటేష్, గౌతు చిన్న, మద్దాల మణికంఠ స్వామి, శరకన్నం సూర్యకుమారి, అలాగే కోడెల నల్లబ్బాయి, ఆళ్ల నానాజీ, ఆళ్ల శ్రీమన్నారాయణ, ఎడ్ల మురళీకృష్ణ, కట్టు నాని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న మా ప్రీతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు జగపతి నగరం పంచాయతీలో మహిళా మండలం దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. అందులో భాగంగా నిన్న జగపతి నగరం పంచాయతీ జగపతి నగరం గ్రామం కొత్త చెరువు పొంగి పొర్లి నీరంతా కూడా రోడ్డు మీద రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఏంటి సర్పంచ్ గారిని కాకేసి మీరు ముందు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళవలసిందిగా ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ కూడా నోటీసులు ఇచ్చి చేయడం జరుగుతుంది. ముందు సర్పంచ్ గారిని కాలువలన్నీ కూడా క్లీన్ చేసి ఉంచండి, తర్వాత నోటీసులు ఇచ్చే ఆక్రమణకు గురి చేసుకున్న అన్నీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుద్ది. తర్వాత ఈ యొక్క డ్రైనేజీలని శాశ్వత పరిష్కారం నేను చేస్తానని చెప్పి మా ప్రీతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు ఆదేశించడం జరిగింది. దానికి నేను ఎంఆర్ఓ గారు కూడా స్పందించి మీరు ఈరోజు డ్రైన్లు శుభ్రంగా క్లీన్ చేయండి, దీనికి శాశ్వత పరిష్కారం నేను చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. జగపతి నగరం గ్రామం నిన్న కొత్త చెరువు మూలిగిపోవడంతో అదంతా కూడా గ్రామం అంతా కూడా వర్షంతో నిండిపోయింది. ప్రజలకు చాలా ఇబ్బంది ఏర్పడింది. అంతకుముందు పెద్ద వరదలు తుఫాను వచ్చినప్పుడు కూడా మా చుట్టుప్రక్కల అన్ని గ్రామాలు మునిగిపోయినా కానీ మా గ్రామం సురక్షితంగా ఉంది అని అనుకున్నాము. కానీ కొత్త చెరువు మునిగిపోవడంతో జగపతి నగరం ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే సమయానికి ఎమ్మెల్యే గారు జగపతి నగరం రావడం, ఆ యొక్క దుస్థితిని చూసి స్పందించి వెంటనే ఎంఆర్ఓ గారిని, ఎండిఓ గారిని, పంచాయతీని ముగ్గురిని కూడా అలర్ట్ చేసి ఇది ఇప్పటిది కాదు, శాశ్వత పరిష్కారం తీసుకురావాలి అని మమ్మల్ని కూడా హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు మేము వచ్చి ఎంఆర్ఓ గారిని కలిసాము, ఎండిఓ గారిని కూడా కలిసి మేము ముగ్గురం కూడా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుని జగపతి నగరం గ్రామం మునిగిపోకుండా ఉండేటట్టుగా తగిన చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు వెంటనే జేసీబీతో ముందు ఏ విధంగా అయితే పూడికలు తీయించామో అదే విధంగా తీయించి ఒక పద్ధతి ప్రకారంగా జరిగేటట్టుగా చూస్తాము అనేసి పత్రికా సముఖంగా తెలియజేయడం జరుగుతుంది.